నమస్తే వెల్కమ్ టు విహారీ న్యూస్. ఇండియా సౌత్ ఆఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ మొదలైంది. సౌత్ ఆఫ్రికాలో సెంచురియన్ వేదికగా జరిగిన తొలి రోజు ఆటలో భారత్ కాస్త తడబడింది. సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు రబ్బడ బర్గర్ బాల్ తో బెంబేలెత్తిచ్చారు. ఇన్ స్వింగ్స్, అవుట్ స్వింగ్స్ బౌన్సర్లు వేస్తూ మొదటి బంతి నుండి వేట మొదలుపెట్టారు. భారత స్టార్ ఓపెనర్లు కెప్టెన్ రోహిత్ శర్మ, జైస్వాల్ ఆరంభంలోనే తడబడి పెవిలియన్ కు చేరుకున్నారు. ఆ తరువాత శుభ్మన్ గిల్ అదే బాట పట్టాడు. దీంతో భారత్ 3 వికెట్ల నష్టానికి కేవలం 24 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తరువాత ఇన్నింగ్స్ ను కోహ్లీ కొంత నడిపించినా, గట్టెక్కించే బాధ్యత తీసుకున్నా పూర్తి స్థాయిలో రాణించలేకపోయాడు. సౌత్ ఆఫ్రికా పేస్ దాటికి భారత స్టార్ బ్యాటర్స్ అంతా కుదేలైపోయారు. ఇక బాధ్యత అంతా కేఎల్ రాహుల్ పైనే పడింది. క్రీజ్ లోకి దిగిన రాహుల్ నిలకడగా ఆడుతూ జట్టుకు పరుగులు అందించాడు. 105 బాళ్లలో 10 4లు, 2 6లతో 70 పరుగులతో చెలరేగి నాటౌట్ గా నిలిచాడు. దీంతో తొలి టెస్టులో ఆట ముగిసే సమయానికి ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 59 ఓవర్లలో 208/8 స్కోర్ నమోదు చేసింది. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్.